హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా రాఖీ రోజు వీడియో. మా బుడ్డోడికి మా శ్రీమాన్కి ఫస్ట్ రాఖీ ఇది, వాడు పుట్టిన తర్వాత. అండ్ జాను కూడా తమ్ముడికి ఫస్ట్ టైం రాఖీ కడుతుంది. అందుకే చాలా స్పెషల్ అనిపించింది. అసలు అప్పుడే ఇద్దరు పుట్టేశారు, ఒకరికొకరు రాఖీ కట్టుకుంటున్నారు. అసలు ఒక డ్రీమ్ లాగా ఉంది నాకు చూడడానికి. వీళ్ళు నా పిల్లలే, నా అప్పుడే ఇంత అయ్యారా రాఖీ కట్టుకునేంత అని అనిపించింది. సో రాఖీ అంతకుముందే జానకి వాళ్ళ స్కూల్లో రాఖీ సెలబ్రేట్ చేశారు. సో ఆమెకు కొంచెం ఐడియా వచ్చిందనమాట రాఖీ అంటే ఏంది అని. సో అందుకని తమ్ముడికి రాఖీ కట్టు అంటే కట్టడానికి ట్రై చేసింది, కానీ ఆమెకు రాలేదు. సో నేనే కట్టేశాను. ఇంట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే ఎంత బాగుంటుంది కదా, ఇలాంటి టైంలో అనిపిస్తుంది. యాక్చువల్గా నేను అస్సలు అనుకోలేదు నాకు ఇలా పుడతారని, ఎందుకంటే మనం అనుకున్నట్లు జరగదు అని చెప్పేసి నాకు ముఖ్యంగా చాలా అనిపిస్తుంది. అందుకే నేను ఏది కోరుకోను. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు మాత్రం పాప కావాలని ఖచ్చితంగా ఉండే, నాకు పాప ఖచ్చితంగా కావాలని. సో పాప పుట్టేసింది, అమ్మాయి హ్యాపీ అనుకున్నా. సెకండ్ టైం అప్పుడు ఇంకా నాకు కావాల్సిన పాప పుట్టేసింది, ఎవరైనా ఓకే అన్నట్టు అనుకున్నాను. నేను అనుకున్నది జరగదు కాబట్టి ఏదైనా ఓకే దేవుడు ఇచ్చిందని అనుకున్నాను. కానీ బాబు పుట్టేశాడు. సో ఇద్దరు ఇలా ఒకరు వాళ్ళు ఒకరు వీళ్ళు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నేను ఇద్దరు అబ్బాయిలు ఉన్న వాళ్ళు బాధపడడం చూశాను, అమ్మాయిలు లేరని. అమ్మాయిలు ఉన్న వాళ్ళు బాధపడడం చూశాను, అబ్బాయిలు లేడని. సో అలా కాకుండా ఇద్దరు ఉంటే ఎంత బాగుంటుంది కదా అని అనిపించేది ఎప్పుడో పెళ్ళి కాకముందు. కానీ నేను ఎప్పుడు అనుకోలేదు నాకు ఇలా ఇద్దరు వస్తారని. నిజంగా ఇది ఒక డ్రీమ్ లాగే ఉంది నాకు, నాకే ఇలా జరిగింది అని చెప్పేసి. సో థ్యాంక్ యూ దేవుడా. నేను కోరుకోవాలనుకొని కోరుకోకుండా భయపడ్డది కూడా జరిగేలా చేసినందుకు. అండ్ రాఖీ కట్టిన తర్వాత ఇక్కడ స్వీట్ తినిపిస్తుంది అనమాట తమ్ముడికి. ఇద్దరు ఇక్కడ నేను లేకుండా మీరే చేసుకుంటారా, నేను ఉండొద్దా అని చెప్పి మా ఆయన జాయిన్ అయ్యాడు వీడియో, సెల్ఫీ వీడియో ఆన్ చేసి. సో ఇది మా చిన్న రాఖీ సెలబ్రేషన్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. తమ్ముడిని ఎంత ప్రేమ చేస్తుందో అలానే కొడుతుంది, బాగా ఏడిపిస్తుంది. ఆ వీడియోలు కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.